షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కరోనా కలకలం మళ్లీ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఇప్పటికే కరోనా వైరస్ వ్యాపిస్తుందన్నటువంటి నేపథ్యంలో వేల సంఖ్యలో కూడా కొన్ని కేసులు నమోదవుతున్నాయన్నటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ భారతదేశానికి వచ్చేసరికి మన దేశంలో కూడా మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అలాగే ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి వరంగల్ నగరంలో కూడా ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు, ప్రస్తుతానికి ఎంజీఎం హాస్పిటల్లో మనం ఉన్నాము. దీనికి సంబంధించి ఎంజీఎం ఆర్ఎంఓ శశికుమార్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వం నుంచి వారికి ఉన్నాయి, వాళ్ళు ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు, ఒకసారి డాక్టర్ శశికుమార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పటికీ కరోనా అనేసరికి మళ్ళీ అందరూ భయాందోళనకు గురయ్యేటువంటి ప్యానిక్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సార్. మన వరంగల్కి వచ్చేసరికి కూడా ఎందుకంటే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ కాబట్టి ఇక్కడ కూడా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు అధికారుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ మన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా? ఇక్కడ కేసులకు సంబంధించి ఎటువంటి భయాందోళన ఎవరైనా ప్రజల నుండి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్ ఇక్కడ హాస్పిటల్కి వస్తున్నటువంటి నేపథ్యంలో? కోవిడ్-19 మళ్ళీ కొన్ని రాష్ట్రాలలో వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. మేము మా దగ్గర సపరేట్గా మళ్ళీ ఒకవేళ కరోనా అన్న వైరస్ మన దగ్గర రిపోర్ట్ అయినా వాటిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అన్ని ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. సపరేట్గా ఉన్న ఫీవర్ ఓపీ కూడా రన్ చేస్తున్నాము. ప్లస్ ఒక ఫీవర్ వార్డు అంటే ఒక 20 బెడెడ్ వార్డుతోని ఫీవర్ వార్డు కూడా రన్ చేస్తున్నాము. అంటే కేసెస్ ఏమైనా రిపోర్ట్ అయితే ఇంతవరకు మనకు రిపోర్ట్ కాలేదు. ప్లస్ టెస్టింగ్ కూడా ఇంకా మనకి స్టార్ట్ కాలేదు. గవర్నమెంట్ నుంచి కూడా అంటే సపరేట్గా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదు కాబట్టి మేము ఇంకా టెస్టింగ్ చేయలేదు. కానీ ఏది వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆక్సిజన్ బెడ్స్ రెడీగా ఉన్నాయి. పాత కోవిడ్ వార్డును కూడా అలర్ట్ చేసి పెట్టాము ఆల్రెడీ. అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని రకాల మందులు ఉన్నాయి. ప్లస్ అన్ని రకాల సదుపాయాలు, స్టాఫ్ అందరినీ అలర్ట్ చేసి టీంను ఏర్పాటు చేశాము. సార్ ఇప్పుడు ఈ కరోనా వస్తున్నటువంటి టైం మళ్ళీ ఎందుకంటే సీజనల్ వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రైనీ సీజన్ స్టార్ట్ కాబోయేటువంటి పరిస్థితి కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో కూడా కొంతమంది మళ్ళీ ఫీవర్ వచ్చేటువంటి వాళ్ళు కానీ కొంత లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అది కరోనా లేదా అన్నటువంటి ఒక భయాందోళన కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు టెస్టులకి ఇట్లా ఏమన్నా ఉండడానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే చేయడానికి ఏమన్నా సిద్ధంగా ఉందా సార్? అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం సార్. మీరు అడిగినట్టు ఫీవర్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి. వాటికి సంబంధించిన ఇప్పుడు పబ్లిక్ కూడా ఏం చేయాలంటే సేమ్ అప్పట్లో కరోనా వచ్చిపోయింది కానీ కాకుండా మళ్ళీ సేమ్ అప్పట్లో శానిటేషన్ సెల్ఫ్గా మాస్క్ ధరించడం కానీ చేతులు శుభ్రంగా పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు, గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా కొంచెం ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు సెల్ఫ్గా సార్. ఓకే, ఇప్పటి వరకు మన వరంగల్ అలాంటి సిమిలర్గా ఏమైనా వచ్చినాయా సార్ కేసులు? కానీ ఇప్పటివరకు అయితే ఏం అలా స్పెసిఫిక్గా అయితే ఏం రాలేదు సార్. కొంచెం కాకపోతే ఏంటంటే రెగ్యులర్ ఓపీ వాళ్ళకి రెగ్యులర్గా వచ్చే సిమ్టమ్స్తోనే వస్తున్నారు పేషెంట్స్. అయితే స్పెసిఫిక్గా అయితే ఏం మెన్షన్ కాలేదు మనకు. ఆ సిమ్టమాటిక్ కూడా ఏం అనిపించలేదు ఇంతవరకు. మనకైతే ఇక్కడ రిపోర్ట్ కాలేదు ఓపీ. ఇప్పుడు ప్రభుత్వం నుండి కానీ ఇక్కడ అలర్ట్నెస్ ఏమన్నా వచ్చిందా సార్? మా ఎంజిఎం కానీ ఇక్కడ డాక్టర్లు కానీ అలర్ట్నెస్ అంటే మేమైతే సిద్ధంగా ఉన్నాం సార్. గవర్నమెంట్ నుంచి ఎప్పుడు అఫిషియల్ ఆర్డర్స్ వచ్చా ఎనీ ఆన్ ది స్పాట్ వెంటనే స్పందించడానికి రెడీగా ఉన్నారు సార్. మా టీం అంతా డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా టోటల్ మెడికల్ టీం రెడీగా ఉంది సార్. 24 hours సర్వీస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇదివరకు కోవిడ్-19 వచ్చిన తర్వాత కూడా స్వీయ నియంత్రణ అనేది ప్రివెంటివ్ మెజర్స్ ప్రజలు ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటే కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం కొంత ఇన్స్ట్రక్షన్స్ గతంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఇదివరకు కోవిడ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా చేశారు కాబట్టి కొన్ని ఐసోలేషన్ రూమ్లు అలాగే ఆక్సిజన్ రూమ్లు దాంతోపాటు కొన్ని వార్డులు కూడా సపరేట్ గతంలో స్పెసిఫిక్గా ఎంజిఎంలో ఏర్పాటు చేశారు. కానీ వాటన్నింటినీ కూడా మళ్ళీ రిఫ్రెష్మెంట్ చేసి వీళ్ళు ఎప్పుడు అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు ఇచ్చినా కానీ ప్రభుత్వం ఎప్పుడు సూచనలు చేసినా కానీ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఎట్లాంటి కేసులు అయితే వరంగల్లో రాలేదు. కాబట్టి ఇక్కడ భయాందోళన చెందకుండా స్వీయ
నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హ్యాండ్ వాష్తో పాటు శానిటైజేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు, అలాగే వృద్ధులు, అలాగే గర్భిణీ స్త్రీలు వీళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు అన్నటువంటి ఆ సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మాస్క్ అనేది కంపల్సరీ. మాస్కులు ధరించి మాత్రమే బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటేనే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలో కూడా సెల్ఫ్గా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ డాక్టర్ శశికుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజీఎం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.